ప్రీవియస్ వీడియోని కంటిన్యూ చేసేద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్‌కి లేదు, కాదు, జరగకూడదు, జరగదు ఇలాంటి నెగెటివ్ వర్డ్స్ అస్సలు అర్థం కావు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డైలీ ఆఫీస్‌కి లేట్ అవ్వకూడదు అనే స్టేట్మెంట్ ఈ లాకి డైలీ ఆఫీస్‌కి లేట్ అవ్వాలి అని మాత్రమే అర్థమవుతది. ఎక్కువగా లేట్ అవ్వద్దు అని రిపీట్ చేస్తే లేట్ అవ్వాలి అని మేనిఫెస్ట్ చేసినట్టే. మీరే ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్ని ఫేస్ చేసి ఉంటారో. సో మీ ఆలోచనల్ని ఎప్పుడు ఏది కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. చాలామంది ఈ స్టోరీ వినే ఉంటారు కల్పవృక్షంది. ఈ యూనివర్స్ కూడా మనకి కల్పవృక్షంలా అడిగినవన్నీ ఇస్తుంది. మీకు ఈ లా అర్థమైనా కాకపోయినా, బిలీవ్ చేసినా చేయకపోయినా వితౌట్ ఎనీ అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ వర్క్ అవుతూనే ఉంటుంది. క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తారు ఒక్క ఆలోచనతోనే మన ఎంటైర్ యూనివర్స్ క్రియేట్ అయిందని. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది లా ఆఫ్ క్రియేషన్. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా లైఫ్ని క్రియేట్ చేసుకోవచ్చు మన ఆలోచనలతో. అండ్ ప్రతి పర్సన్కి దీని గురించి తెలిసినా తెలియకపోయినా వర్క్ అవుతుంది. బట్ ఇది తెలుసుకుని అప్లై చేయగలిగితే వండర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఆలోచిస్తూనే ఉంటాం. పాస్ట్, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ కోసం ఏదో ఒక సమ్ ర్యాండమ్ థాట్స్ రన్ అవుతూనే ఉంటాయి. ఎవరితో అయినా మాట్లాడుతున్నా, వింటున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, మార్నింగ్ రెడీ అవుతున్నా, టీవీ చూస్తున్నా ఆర్ న్యూస్ పేపర్ చదువుతున్నా ఏ ఒక బ్యాక్గ్రౌండ్ థాట్స్ రన్ అవుతూనే ఉంటాయి కదా. అయితే ఈ నిద్రలో మాత్రమే మనం ఆలోచించము అని ఇలా అనుకుంటే అది కూడా తప్పే అవుతుంది. ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ స్టిల్ ఆపరేటింగ్ ఆన్ అవర్ లాస్ట్ థాట్స్. సో మనం పడుకునే ముందు ఆలోచించేవి ఖచ్చితంగా గుడ్ థాట్స్ అయ్యి ఉండాలి. యాజ్ వీ హ్యూమన్స్ మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. వి థింక్ సో మెనీ అండ్ ఆ థాట్స్ నుంచి చాలా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం. మనకి కావాల్సిన లైఫ్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ, కానీ అవన్నీ మన థాట్స్ ద్వారానే జరుగుతాయి. సో ఏది కావాలో, లైఫ్ ఎలా కావాలి అనుకుంటామో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఈ సృష్టిలో అన్నీ ఎంత పర్ఫెక్ట్గా జరుగుతాయో ఈ లా కూడా అంతే పర్ఫెక్ట్గా జరుగుతుంది. నీ లైఫ్ని నువ్వే క్రియేట్ చేసుకోగలవు. వాట్ ఎవర్ యూ సో యూ రీప్ వినే ఉంటాం కదా. మనం ఏ సీడ్స్ అయితే సాయిల్లో నాటుతామో ఆ పంట మాత్రమే మనకు వస్తుంది కదా. ఇక్కడ విత్తనాలు మన ఆలోచనలు అండ్ మనకి వచ్చే పంట మన జీవితం. ఒక 7 days మీ లైఫ్లో దేని గురించి కంప్లైంట్ చేయకుండా చూడండి. డ్రాస్టిక్ చేంజ్ మీరే అబ్జర్వ్ చేస్తారు. చాలా మంది మన దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు షేర్ చేసుకుంటూ ఉంటారు, లేదా వాళ్ళ లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని ఒక కంప్లైంట్లా మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. మీరు అవి వింటూ వాటికి అగ్రీ చేస్తూ ఇన్వాల్వ్ అవుతూ ఉంటే మీకే తెలియకుండా అలా కంప్లైంట్స్ మీ లైఫ్లో అట్రాక్ట్ చేస్తున్నట్టే. ఒక్క 7 days మీ లైఫ్లో ఏం జరిగినా అది కంప్లైంట్ మోడ్లో కాకుండా, లేదా ఎక్కువ ఇలా కంప్లైంట్ చేసే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండి చూడండి. మీకే ఆ డిఫరెన్స్ చాలా బాగా అర్థమవుతుంది. మీ లైఫ్లో ప్రతి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ని కానీ లేదా నార్మల్ సిచ్యువేషన్ని కానీ ఈ నాలెడ్జ్తో చేంజ్ చేసుకోవచ్చు జస్ట్ బై చేంజింగ్ ద వే యూ థింక్. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.